తీన్మార్ మల్లన్న మళ్ళా ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెడ్డోళ్ళు ఓసీలు నాకు ఓటేయకురి ఈసారి. నా బీసీలు సరిపోతారు, నాకు ఇంకా నా వాళ్ళే సరిపోగా మిగులుతాయి. మరి ఎందుకు రెడ్డిల పార్టీలు ఎందుకున్నావు? ఆర్టీఆర్ ఏమైంది? ఆర్టీఆర్ అంటే ఏంటిది అసలు? ఈ 7200 ఏంది? పార్టీ ఏమైపోయా? బీజేపీని ఏం చేసినావు? కాంగ్రెస్ని ఏం చేసినావు? కోదండరామ్ని ఏం చేసినావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటున్నావు? తాను క్లియర్గా ఎదగాలనుకుంటే ఎవరినైనా దొక్కుతాడు. బీసీ కార్డు పట్టుకొని ముందుకు వస్తే మీరు ఎట్లా నమ్ముతూ ఉన్నారు? నిజంగా మళ్ళీ బీసీలను మోసం చేస్తాడు. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. పేమెంట్ బ్యాచ్ మీది వినండి. పేమెంట్ బ్యాచ్ అట్టెట్లా మాట్లాడుతావు నువ్వు మా మల్లన్నను, ఇట్టెట్లా మాట్లాడుతావు మీ మల్లన్న? నువ్వు చేయరాదు వచ్చాను అంటాడు. నేను కాదు, నువ్వు రాదురా. ఇక మళ్ళా ఈ ఏ గాడిద పడితే ఆ గాడిదని ఎక్కుతా, ఇవన్నీ కాకమ్మ కథలు వద్దు, ఇవన్నీ ముచ్చట్లు వద్దు. నేను క్లియర్గా అడుగుతుంది తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను విక్రాంతి. ఈ వీడియో చేయడానికి నిన్నటి వీడియో కారణం, క్లియర్గా చెప్తా ఉన్నా. ఈ వీడియో చేయడానికి నిన్నటి వీడియో కారణం, నిన్న తీన్మార్ మల్లన్న పైన మాట్లాడినటువంటి అంశాలకు గాను కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఫోన్లు, పెడుతున్నటువంటి కామెంట్లు, ఇస్తున్నటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఎందుకు అంత అవసరం ఏముంది అని అంటే, నిజంగా జనాలను తప్పుదోవ పట్టించేటటువంటి అంశం అయితే తెరలేపిండు. కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్టెట్లా మాట్లాడుతావు నువ్వు మా మల్లన్నను, ఇట్టెట్లా మాట్లాడుతావు మీ మల్లన్నను ఎందుకు అడిగినాము అని అంటే, నిజంగా క్లియర్గా నేను చెప్తా ఉన్నా. వినండి. ఫస్ట్ మీరు 100 రూపాయలకు 50 రూపాయలకు కక్కుర్తి పడి ఫోన్లు చేయడమో, లేకపోతే మెసేజ్లు పెట్టడమో, లేకపోతే ఇంకోటి తెరలేపకండి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మేము చేస్తున్న పని నిజంగా ఈ 50 రూపాయలకు 100 రూపాయలకు సబబేనా? నిజంగా మేము మాట్లాడుతున్నటువంటి అంశాలు, మేము చేస్తున్నటువంటి ఫోన్లు కాళ్ళు అవతలను ఇబ్బంది పెడుతున్నామా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, క్లియర్గా నిన్న తీన్మార్ మల్లన్న గురించి, తీన్మార్ మల్లన్న చేపట్టినటువంటి బీసీ ఉద్యమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకున్నామంటే, తను చెప్పినటువంటి అంశాలల్లో ఏది కూడా తను మొదట ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పేసి వచ్చిండు, బాగుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, బాగానే ఉంది, ప్రశంసించడం. చాలామంది నాట్లాంటి జర్నలిస్టులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేసిర్రు, ఒప్పుకుందాం దీన్ని. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, రూపాయి అడిగితివి, ఛాయదాగా పైసలుంటే సరిపోతాయి అని అంటివి, అంగిలావు సిద్ధాంతము అని అంటివి. అంగి ఉంటే లాగుంటే చచ్చిపోయేటప్పుడు ఒక అంగి ఒక లా ఉంటే సరిపోతుంది, ఇంకో జత కూడా అవసరం లేదు అని అంటివి. మేము మరి ఇండెట్లా కట్టుకున్నావు, లేకపోతే కార్లు ఎట్లా కొనుక్కున్నావు, లేకపోతే బండి ఎట్లా నడుపుతున్నావు, లేకపోతే నువ్వు కాన్వాయ్ ఎట్లా తోలుతా ఉన్నావు, నీకు సపరేట్ కాన్వాయ్ ఎట్లా ఏర్పడ్డది, లేకపోతే నువ్వు ఇట్లా ఈ ఎక్స్పాన్షన్ ఎట్లా జరిగింది, మరి నీ తోటున్నోళ్ళు ఇంకా కూడా అట్లనే ఉన్నారు, నీ తోటున్నోళ్ళని ఇంకా వాళ్ళని దూరం పెట్టి ఆగం పట్టించినావు కదా అన్న అంశాలు మేము అడిగినాం. ఎందుకు అని అంటే, తను చేపట్టినటువంటి 7200 ఏదైతే ఉందో 7200 ఏమైంది అని ప్రశ్నించినాం. తప్ప చెప్పండి. మీరు 7200 అసలు మీరు ఎవరైతే ఫోన్లు చేస్తారో, మీరు ఎవరైతే ఫోన్లు చేసి ఏదో మేము అని చెప్పేసి కాల్ రికార్డింగ్లు చేసుకొని మళ్ళీ మీ సొంత మీడియాలలో పెట్టుకుంటారో వాళ్ళని అడుగుతా ఉన్నా, 7200 మీనింగ్ మీకు తెలుసా? అసలు ఏంది? సరే, తను పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీ అంశం ఏంది, పార్టీ ఎటుపోయింది అన్నది నా ప్రశ్న. పార్టీ ఏది? అది సక్సెస్ కాలే. రైట్ టు రీకాల్ అని చెప్పేసి చెప్పిర్రు, అదేడికి పోయింది అని అడిగినాం. నిజంగా మీరు చెప్పండి, వీటన్నిటికంటే ముంగట దళితులను మోసం చేసిండా చేయలేదా? అది చెప్పండి. అది కదా చెప్పాల్సింది. ఈ సమాధానాలు చెప్పండి. మీరు ఎట్లా నమ్ముతారు? ఇలా బీసీ అని చెప్పేసి బీసీ కార్డు పట్టుకొని ముందుకు వస్తే మీరు ఎట్లా నమ్ముతూ ఉన్నారు? నిజంగా మళ్ళీ బీసీలను మోసం చేస్తాడు. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, తాను క్లియర్గా ఎదగాలనుకుంటే ఎవరినైనా దొక్కుతాడు. తను కాదు, నిజంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక వ్యక్తి ఎదగాలంటే ఇంకొన్ని దొక్కాల్సిందే. కాకపోతే తొక్కేది ఏదో డైరెక్ట్ చెప్తే బాగుంటుంది. అప్పుడు ఆ రోజు మన అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకొని, లేకపోతే అంబేద్కర్ అని చెప్పేసి కింద జై భీమ్ అని ఉంటుండే. కింద మీరు గమనిస్తే జై భీమ్ అని పెడుతుండే వీడియోలలో. ప్రతి వీడియోకు జై భీమ్ అని అంటూ ఉండే. ఎందుకు మర్చిపోయాను? ఇటువంటి కదా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు తోటి జర్నలిస్ట్ నువ్వు అడుగుతున్నావా? నువ్వు చేస్తలేవు కాబట్టి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు చేసేది చక్కగా
చేసేది చక్కగా చేయి, తప్పుదో మనం బట్టియకు. ఎందుకనంటే ఇవాళ దళితులు చాలామంది నమ్మి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకునేటటువంటి వచ్చినటువంటి ఆందాన్ని వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని అంతా తీసుకొచ్చి నీ చేతులలో పెట్టిరు. ఇవాళ ఏ ఒక్క దళితుడు ఏ ఒక్క గిరిజనుడు బయటకు వచ్చి మళ్ళా ఉద్యమం అని అంటే పోరాడే పరిస్థితి లేదు, ఆగమైపోయారు. ఇట్లా వీళ్ళని మోసం చేసినావు కదా, మళ్ళీ బీసీలు మోసం చేస్తే నేను చెప్తా ఉన్నా బీసీలు ఊరుకోరు, మీద పడి పీక కొరికేస్తారు. అట్లా ఉంటుంది. దయచేసి నేను మల్లన్న జాగ్రత్త గురించి చెప్తా ఉన్నా. ఎందుకు అంటే తను మంచిగా చెప్పి తను నిజంగా ఒక సదుద్దేశంతో పోతే బాగానే ఉంటుంది, కానీ మోసం చేయొద్దు అని అంట. నేను ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే మీరు ఒకసారి గమనించండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ అంతా పక్కన పెడితే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇంకొక తీన్మార్ మల్లన్న తయారు చేసిండ. సరే తయారు చేసిండ, అట్లీస్ట్ ఒక ఇన్నోవా క్రిస్టా కారు కొనిచ్చిండ, ఒక కారు కొనిచ్చిండ, ఓ ఇల్లు కట్టించిండ, హౌస్ కట్టించిండ. పోనీ తను ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో, తనకు సంబంధించినటువంటి వ్యక్తుల కోరికైనా కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పించకుండా ఎందుకు నమ్ముతా ఉన్నాం? ఇదంతా మోనోపాలిజం అని చెప్పేసి అని అంటారు దీన్ని. అంటే ఒకడే ఎదగాలి, ఒకడే మాట్లాడాలి, ఒకడే వ్యవహారం నడిపించాలి. తన చుట్టూ వాళ్ళంతా పనులు అన్నట్టు, తిని చెప్పింది తాను చేయాలి. అడిపోయి వాడిని కొట్టరా అంటే కొట్టాలి, వాడిని దండరా అంటే దన్నాలి, వాడిని గుద్దరా అంటే గుద్దాలి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పక్కన చదువుతున్నటువంటి కో యాంకర్ను వార్తలు చక్కగా చదవనియాడు. అర్థమవుతుందా క్లియర్గా? నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈయన ఈ బీసీ నినాదం ఎందుకు ఎత్తుకున్నావు అంటే, బీసీలు ఆర్కృష్ణయ్య పోరాటం చేయలేదా? ఎంతోమంది ఉన్నారు. నువ్వు ఎవరు అసలు? మొన్నటిదాకా రెడ్డిలు క్లియర్గా, ఇప్పుడు రెడ్డిలు వెళ్తూ ఉన్నారు, ఓసీ మళ్ళీ ముఖ్యమంత్రి కాడు అని అన్నాడు కదా. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారకులు ఎవరు అన్నట్టు తీర్మానం మల్లన్న కాదా? మరి ఆ రోజు బీసీలను ఏమనుకున్నావు? మరి బీసీలు మర్చిపోయినావా? బీసీలు అంటే గుర్తులేదు ఆ రోజు? నువ్వు కూడా బీసీ అని చెప్పేసి కార్డు పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు, మరి నేను ఇలా ఈ పార్టీకి పనిచేస్తా ఉన్నా, ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ఒక ఓసీ అని తెలియదా? ఇక మళ్ళా ఈ ఏ గాడిద పడితే ఆ గాడిదని ఎక్కుతా, ఇవన్నీ కాకమ్మ కథలు వద్దు, ఇవన్నీ ముచ్చట్లు వద్దు. నేను క్లియర్గా అడుగుతుంది తీర్మానం మల్లన్నను అలియాస్ చింతపండు నవీన్ని. అవేర్నెస్ కావాలి భయ్. ఎందుకు వట్టిగా 100కు 50కి ఫోన్లు చేయకూరి. ఆ 150 ఫోన్ ఏందన్నది మీకు వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి వినండి మీరు. 100కి 50కి చి క్రాంతి. హలో అన్నా, నమస్తే. క్రాంతి అయినా మాట్లాడేది? అవును, చెప్పండి అన్న. నేను బీజేపీ గురించి వీడియో చేస్తాను, ఏ రకంగా మోసం చేస్తాను, ఎట్లా చేస్తాను కొంచెం క్లారిటీగా చెప్తాను. ఎవరు మీరు? నేను పెట్టేపల్లి అన్న, నా పేరు గుండవేల స్వామి, మరి యాదవ్ని. చెప్పండి అన్న. ఈసీలని మోసం చేస్తారు అని ఒక వీడియో చేస్తాను. ఏ రకంగా చేస్తా? ఎవరు మోసం చేస్తారు? నువ్వు ఎవరైనా వీడియో చేసినావు? ఎవరు మోసం చేస్తారు? వీడియో అప్లోడ్ చేసినావు కదా. నువ్వు కాదు మీరు అని మాట్లాడాలి. ఎట్లా చేస్తా అన్నావు? వీడియో నువ్వు కాదు మీరు అని మాట్లాడాలి అంటున్నా. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు స్పీడ్ మీద ఎట్లా మాట్లాడితే నేను కూడా అట్లే మాట్లాడతా. నువ్వు ఎవరే అసలు? నేను సామాన్య ప్రజలనే. ప్రజల లేకపోతే పేమెంట్ బ్యాచ్ మీది? వినండి, పేమెంట్ బ్యాచ్. సరిపోయింది, ఈయన ముచ్చట అయిపోయింది. పేమెంట్ బ్యాచ్ ఆయన అర్థమవుతా ఉందా? దయచేసి మీరు ఆలోచించండి, మీరు పప్పులో కాలేయకండి. ఆల్రెడీ దళితులు ఆమైపోయారు, దళితులు నిమ్నజాతి వర్గాలు ఆమైపోయినాయి. దీని తర్వాత కొంతమంది 7200 అని అంటే, లేకపోతే పార్టీ అని పెడితే కొంచెం ఆర్టీఆర్ అని అంటే దీన్ని నమ్మి కొంతమంది ఆగిపోయారు. ఇంకా పెద్ద మొత్తంలో ఆగమైపోయింది ఎవరు అంటే బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు. బీజేపీ నిన్న దాదాపు ఒక 30 మంది కాల్ చేయొచ్చు నాకు. 30 మంది కాల్ చేసి, అన్న అంత బాగా చెప్పిందామన్నా, సూపర్ ఉందన్న, చాలా బాగా మాట్లాడినావన్నా, ఆ అనాలిసిస్ బాగుందన్న, తీర్మానం వల్ల నన్ను నిజంగా నువ్వు మాట్లాడిన అంశాలు ఏది తప్పలేదన్న, కాకపోతే ఒకటి మర్చిపోయినావన్నా అని అన్నారు. ఏంది అది అని అంటే, ఆయన బీజేపీ రసీదు పట్టుకొని ఆయన నానా రకాల హంగామా చేసిండన్న, అదొక్కసారి మాట్లాడుంటే బాగుంటుండే అంటే, వాస్తవానికి నేను నిన్న మర్చిపోయినా. అది అంటే ఎవరు మర్చిపోయినా కూడా ప్రజలు మర్చిపోరు. అర్థమవుతా ఉందా? ఎవరు మర్చిపోయినా కూడా ప్రజలు మర్చిపోరు. ప్రజలు చైతన్యం కావాలనే ఈ అంశము. నిజంగా బీసీలు కనుక
ఇప్పుడు చైతన్యం కాకపోతే మళ్ళీ ఎప్పుడు చైతన్యం కాలేరు. ఇదొక్కటి గమనించాలి. కాకపోతే మల్లన్నకు నా మిత్రునికి నేను వినిపించేది చెప్పేది లేకపోతే అంశం ఏంది అని అంటే, దళితులు ఊకున్నట్టు బీసీలు ఊకోరు. ఎగబడి మీద పడి పీకలు కొరికేస్తారు. ఎందుకంటే మోసం చేస్తే తట్టుకునేటటువంటి అవకాశం మీకు ఇయ్యరు అంటున్నా. అర్థమవుతా ఉందా? మీ మంచి గురించి చెప్తా ఉన్నా. దయచేసి మీరు ఇది గమనించాలి. రైట్, ఏది ఇది తీన్మార్ మల్లన్న మళ్ళా ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెడ్డోళ్ళు ఓసీలు నాకు ఓటేయకూరి, సారి నా బీసీలు సరిపోతారు, నాకు ఇంకా నా వాళ్ళకి సరిపోగా మిగులుతాయి. రైట్. మరి ఎందుకు రెడ్డిల పార్టీలో ఎందుకు ఉన్నావు? సింపుల్, రెడ్డిల పార్టీలో ఎందుకు నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి. ఇప్పుడు ఏడు చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా ఇలగొట్టాలి, లేకపోతే ఈయనన్నా వెళ్ళిపోవాలంటే ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఫస్ట్ ఆ పదవి అయిపోవాలి. ఎమ్మెల్సీ అయ్యింది కదా, ఎమ్మెల్సీ అయిపోవాలి. ఎమ్మెల్సీ అయిపోయాక ఇదంతా కథ అంతా స్టోరీ అంతా ఈ బీసీలను అడ్డుపెట్టి ఆడే ఆట అంతా కూడా దేని గురించి అని అంటే క్లియర్గా మీరు గమనించాలి. వాడు అంటాడు ఇక నువ్వు ఓసీవా, లేకపోతే నిన్ను ఓసీలు పంపించిర్రా, నిన్ను వీళ్ళు పంపించరు. ఎవడు పంపించలేదురా, ఎవడు పంపించలే. నిజం చెప్తున్నావు, అర్థమవుతుందా? ఎవడు పంపలే. మీరు అర్థం చేసుకోర్రి. చైతన్యం గారి ముందుకు రారి. ఊరికొకటి తయారు కావాలి లీడర్ అనేటోడు, ఇంటికోటి లీడర్ తయారు కావాలి. ఇప్పుడు బీసీలు అని చెప్తా ఉంటే బీసీలు రాజ్యాధికారం రావడం అని అంటే ఒక 50 మందో 100 మంది అసెంబ్లీలో కూర్చోవడం కాదు కదా. ఎవరి పని వాడు చేసుకోగలగాలి. బీసీలు అని అంటే ఎవడి పని వాడు చేసుకోగలగాలి. నిజంగా నిమ్మ వర్గాలలో ఉండి బహుజన జాతుల్లో ఉన్నటువంటి బిడ్డలంతా కూడా పోయి ఒక అధిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర మోకరిల్లి పనులు చేయించుకోవడం కాదు. నువ్వు నీ స్వతహాగా ఓ కలెక్టరేట్ ఆఫీస్ పోవాలి, ఓ కలెక్టర్తో కూర్చొని ముందర కూర్చొని నువ్వు మాట్లాడగలగాలి. ఓ డిగ్రీ పట్టాలు ఉన్నా, ఓ పీజీలు చేసి ఉన్నా, పిహెచ్డీలు చేసి ఉన్నా నువ్వు పోయి మళ్ళీ మోకరిల్లేదు వాడికంటే ఓ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర మళ్ళీ అతగాడు చెప్తేనే పని అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎండంతడే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాలు పైకి తీసుకొచ్చి ఏమో చేస్తారు అని చెప్పేసి మనం అంతా అనుకుంటాం కదా. అందులో ఉన్నటువంటి బీసీలమంతా కూడా మళ్ళీ ఎడిగిపోవాలంటే ఇట్లా ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చి ఏదో ఈ వాయిస్ ఇస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి అన్న ఇది జరిగిందన్న, ఇట్లా జరిగిందన్న మల్లన్నకో లేకపోతే ఇంకో పుల్లన్నకో చెప్పుకోవాలి. అది కాదు, అర్థం చేసుకోరు. ఫస్ట్ రండ్రి, ఇంటికొకటి తయారు కండ్రి, ఇంటికొకటి కండ్రి, ఊరికొకటి కండ్రి, మండలానికి ఒకటి రండ్రి. ఇది నేను చెప్పేది. మీకు అర్థం కాదు, ఆలోచన చేయరు. ఇప్పుడు ఆ మాటలు గారడి మాటలు తెలియదా బిడ్డ? మీరు ఒక్కసారి నేను మళ్ళీ క్లియర్గా రిపీటెడ్గా అడుగుతాను. ఆర్టీఆర్ ఏమైంది? ఆర్టీఆర్ అంటే ఏంటిది? అసలు ఏంటిది? ఇవన్నీ తెలియని తీసుకొచ్చినావు, చెప్పినావు కదా, ఏమైంది? ఈ 7200 ఏంది? పార్టీ ఏమైపోయా? బీజేపీని ఏం చేసినావు? కాంగ్రెస్ని ఏం చేసినావు? కోదండరామ్ని ఏం చేసినావు? ఏం చేసినావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటున్నావు? అంతే. ఏ వ్యవస్థనైనా కొన్ని రోజులు వాడుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి నవీన్. క్లియర్ ఇది, దీంట్లో డౌటే లేదు. దీన్ని వాడుకునే, ఇటు బీజేపీని వాడుకునే, పార్టీ అని చెప్పి పార్టీని వాడే, 7200 దాన్ని వాడే, ఆర్టీఆర్ అని దాన్ని వాడే, మళ్ళీ కోదండరామును వాడే, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని వాడబట్టే ఇప్పుడు ఎవరిని వాడుతూ ఉన్నాడు? ఇవన్నీ అయిపోయినాయి కదా, బీసీలు ఉన్నారు, బీసీలో వాడుతూ ఉన్నాడు. క్లియర్ ఇది. దీంట్లో అనుమానం ఏంది? ఇవన్నీ సక్సెస్ అయినాయి, ఇవన్నీ మొత్తం 100% విజయం సాధించిండు అని అంటేనేమో ఓకే, నమ్మొచ్చు, సాధ్యమే అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? ఇది నేను చెప్పేది. అంటే గొర్రె కషాయం ఎట్లా నమ్ముతుందో అట్లా మనం నమ్మొద్దు అంటున్నాను నేను. అంతే, ఇది అర్థం చేసుకోరు. ఈ అడ్డమైన కాల్స్ బంద్ చేయండి, అడ్డమైన కామెంట్లు పెట్టుడు బంద్ చేయండి. మీకు ఇచ్చే 100కు 50కి అనవసరంగా దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. మీరు లీడర్లు కదండి, మీరు మాట్లాడండి, మీరు ఏం చేసుకోండి. ఇదంతా చెప్పిన తర్వాత ఓడు పెడతాడు కామెంట్ కింద, అన్న నువ్వు చేయరాదు వచ్చి అని అంటాడు, నేను కాదు, నువ్వు రాదురా, నువ్వు మాట్లాడు, నువ్వు చైతన్యంగా. ఇంకోటి చెప్పేది వినకు, నేను రావాలి, ఇంకోటి రావాలి, పక్కన ఒకటి రావాలి, అవి కావు ముచ్చట్లు. నువ్వు రా, నువ్వు ఇంట్లో నీ పనులన్నీ ఇచ్చిపెట్టి రా, బయటికి రా. గది కాదు మనతోటి. ఎవడోడు చెప్పే ముచ్చట్లు వినాలే, ఎవడోడు చెప్పే జోలాలు వాడుతుంటే మనం వాళ్ళ ఊగాలి, ఊరేగింగాలి. గది బంద్ చేసుకుంటే బాగుంటుంది. అర్థమవుతుందా? చైతన్యం కండ్రి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, దళితులు ఊకున్నట్టు
మా దళిత బిడ్డలు ఊకున్నట్టు మా బీసీ బిడ్డలు ఊకోరు, పీకలు కొరుకుతారు. మళ్ళీ చెప్తా ఉన్నా, రిపీటెడ్గా చెప్తాను. ఎందుకనంటే అందరినీ మోసం చేసినావు. ముఖ్యంగా ఇక్కడ రాయల పాపం దళితులు మోసం విశారదన్ మహారాజ్ దగ్గర తీసుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా దళితుల పైన రువ్వి వాళ్ళ భార్య తల్లి పుస్తలు అమ్మి మరి తెచ్చిచ్చినటువంటి డబ్బుతోటి ఇవాళ నువ్వు హోండా యాక్టివా నుంచి మళ్ళీ ఫార్చునర్ దాకా పోయినావు. శభాష్, దానికి ఒప్పుకుంటాం, మేము అప్రిషియేట్ చేస్తాం, దాన్ని పొగుడుతాం మేము. కాకపోతే మాటలు చెప్పి తప్పకండి, గదే నేను అడిగేది. మాటలు చేసి తప్పొద్దు. మనం ఏమో చెప్పదలుచుకున్నాం, ఏం చేయదలుచుకున్నాం, నిజంగా మనం చెప్పేదే చేస్తాము అన్నట్టుగా ఉండాలి. చెప్పిండ్రంటే అదే చేస్తారా అన్నట్టు ఉండాలి. ఈ పుటకో మాట పుటకో వేసాం కట్టద్దు అంటున్నా. ఎందుకు అని అంటే నాలాంటి ఒడోడో అడుగుతాడు, అడిగినప్పుడు తలకాయ కిందికి తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఏడే చెప్పలే భయ్, నాకు మీరు రూపాయి ఏరి ఛాయ్ పైసలకు అడుగురు అని నేనైతే అడుగుతలేను మిమ్మల్ని. నేను అడిగినప్పుడు నేను ఒక కారు కొంటే మీరు అడగాలి, ఓ బంగ్లా కడితే అడగాలి. ఎందుకంటే చెప్పేది నువ్వు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా నువ్వు మాట మీద నిలబడాలి, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. ఇప్పుడు పూర్తిగా ఏం నష్టాలు ఇప్పుడు ఈ బీసీ ఈ కార్డు పట్టుకోవడానికి కారణం ఏంది అని అంటే, ఫస్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రెడ్డిలను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిండో అప్పుడే క్యూనిస్ దెబ్బపడ్డది, ఫ్లాప్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది క్యూనిస్కి. దాని తర్వాత జరిగింది ఏంటంటే మల్లన్న ఇమేజ్ డౌన్ఫాల్ అయిపోయింది టోటల్ క్లియర్గా. అంతకుముందుకే అయింది ఆ కేసులని అదని దాని తర్వాత అయింది. దాని తర్వాత మళ్ళీ మొత్తానికి పార్టీకి విన తర్వాత మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఇక బీసీలను పట్టుకొచ్చాడు. ఎందుకు పట్టుకొచ్చిండు క్లియర్గా అర్థమైతే లేదా. ఇప్పుడు ఛానళ్ళు కాపాడాలి ఒకటి, ఇంకా 4 రోజులు అయితే ఎమ్మెల్సీ కథం టాటా బాయ్. ఎమ్మెల్సీ ఉండదు ఇంకా 4 రోజులు అయితే. ఏం కావాలి అటు ఛానల్ అయిపోయాన ఇమేజ్ బాయ్ 2 బాయ్ ఎమ్మెల్సీ పోతుంది, ఇంకేముంటుంది. మళ్ళీ నేను జీరోకి వస్తానా కథం. అప్పుడే మొదలైనటువంటి ఆలోచన ఈ బీసీ కార్డును పట్టాలి. మళ్ళీ చెప్తున్నా మళ్ళా చాలా జాగ్రత్తగా ఉండు, మా బీసీ బిడ్డలు ఊరుకోరు, సీరియస్గా చెప్తా ఉన్నా. ఇక నువ్వు 5-6 ఊరికి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి, లేకపోతే తాగుపోర్రా అని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చి, లేకపోతే మందు బాటలు ఇచ్చి కామెంట్లు పెట్టరు అంటే పెడతారు కావచ్చు, కానీ అది అంతవరకే. దాన్ని ఎండగట్టే ప్రయత్నం మేము ఎట్లా చేయాలన్నది అట్లా చేస్తూనే ఉంటాం. మా బీసీలను అయితే వాడుకోకూర్రి, క్లియర్గా చెప్తా ఉన్నాం. మా బీసీ బిడ్డలను వాడుకోకూర్రి. మీకు పదవులు కావాలంటే చెప్పుర్రి, ఏదో రకంగా మీకు సంపాదించుకొని తెలివి ఉన్నది, డబ్బులు సంపాదించారు బాగానే, మీకు ఆర్థికంగా నిలదొక్కున్నారు, మీకు ఎదిగేటటువంటి నోరు దేవుడు ఇచ్చిండు కాబట్టి మీరు ఎదుగుతా తప్పు లేదా అంటే. కానీ మా బీసీ బిడ్డలను మళ్ళీసారి వాడకుర్రి. ఆల్రెడీ మా దళిత బిడ్డలను వాడిర్రు, మా బీసీ బిడ్డలను వాడకుర్రి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అని అంటే ఒక్కసారి ఆలోచించుంటారా భయ్, మొన్న అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులనే అన్నాడు కదా, ఇందాక వీడియోలు వినిపించిన కదా, రెడ్డిలు వేయకూరి పోయానని. రెడ్డిలకే కదా నువ్వు పోయి పనిచేసింది. ఇక మళ్ళీ నువ్వు బీసీ అంటే ఇట్లా మళ్ళీ ఈ 4 నెలల్లో ఏం జరిగిందిరా నాయన? చిపో నీ రెడ్డిల పార్టీ ఎందుకు, నాకు నీ రెడ్డిల పార్టీ వద్దు, నువ్వొద్దు, నువ్వు రెడ్డిలు నాకు వేయకూరి ఓట్లని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎందుకు అనలే నువ్వు? ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎందుకు అనలే? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని చెప్పేసి నువ్వు ఇలా చిత్రీకరిస్తున్నావు కదా, మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నాకు ఆమోదమే వద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకురా అని ఎందుకు అనలే? ఎందుకు ప్రతి ఒక్క నేను రేవంత్ రెడ్డి ఎట్లా తిరిగిండో గట్లా తిరిగినా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి ఎంత కారణమో స్టార్ క్యాంపెయినర్గా నేను అంతే కారణం అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. నువ్వు పోల్చుకున్నావు కదా రేవంత్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అని చెప్పేసి. దాన్ని ఎవరా నాయన, నీకైతే నిజంగా చెప్తా ఉన్నా, దయచేసి ఒకటి చెప్తా ఉన్నా, అనవసరంగా మా ఫోన్లల్లో ఛార్జింగ్లు దిగిపోతూ ఉన్నాయి, ఆ పనికిరాని ఫోన్లు చేపియవు అంతే. దయచేసి ఒకటి చెప్తా ఉన్నా. కావాలంటే నేనే నీకు 10 రూపాయలు ఇస్తా, అనవసరంగా 10 రూపాయలు ఖర్చు పెట్టుకోకు. థ్యాంక్ యూ. జై హింద్.